విశ్వకర్మ యోజన కింద భవన నిర్మాణ కార్మికులకు సామాగ్రిని పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపం వద్దనున్న దాత్రి ఫౌండేషన్ వారి సౌజన్యంతో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం క్రింద భవన నిర్మాణ కార్మికులకు పనిముట్లను అందజేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, టీడీపీ కార్యకర్తలు, దాత్రి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉండాలంటే ప్రజల దగ్గరకు అందుకునేటట్టుగా ఉండాలి. ఎమ్మెల్యే అనే మనిషి ఎలా ఉండాలంటే ఎవరైనా కానీ సూటిగా వచ్చి తమ ఎమ్మెల్యేకి మాట్లాడి తన కష్టాలు, తన అవసరాలు చెప్పుకునే విధంగా ఉండాలి. గత 10 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఎవరు మనుషులు వాళ్ళ దగ్గర రాకూడదు, వస్తే బయట ఎండలో నిలబడాలా, అది చేతులు కట్టుకొని ఉండాలా, ఏ కష్టాలు చెప్పాలంటే ముందు వాళ్ళ దగ్గర ఎమ్మెల్యే దగ్గర పోలీసులు ఉండాలా, ఆ పోలీసులు వచ్చింది వాళ్ళు నియంత్రించాలా. వాళ్ళు ఏమన్నా చెప్పముందు ముందు వాళ్ళే స్కాన్ చేస్తారు. నువ్వు ఏం చెప్పాలన్నావు చెప్పు, ఏం రోడ్లు గిడ్లు కానీ గట్టిగా అడగకూడదు, చేతులు కట్టుకొని అడగాల, మర్యాదగా మాట్లాడాలా, ఎమ్మెల్యేతో చాలా ఇదిగా మాట్లాడాలా, స్వేచ్ఛగా నువ్వు మాట్లాడకూడదు, సార్ అని మాట్లాడాలా, దండం పెట్టాలా. ఇటువంటి అరాచకమైన పరిపాలన చేసిన వైఎస్ఆర్సీపీకి సిగ్గు లేకుండా ఈ రోజు కూడా వాడు ప్రజల ముందు తిరుగుతాడంటే వాళ్ళకి చెప్పిన పదాలు. ఈరోజు మీరు చిన్న మనుషులు, మీకోసం ఒక ప్రత్యేక కార్యక్రమం దాత్రి ఫౌండేషన్ చేస్తున్నదంటే దానిలో వాళ్ళకున్న ఒక బాధ్యత. ఒక ఎన్జిఓ ఎక్కడో డబ్బులు ఏదో వస్తాయి, ఎక్కడో మారుమూలలో కొన్ని ఖర్చు పెట్టేసి ఇంటి వరకే పరిమితం ఉండాలని చెప్పి ఏ మాత్రం లేకుండా ఈవినింగ్ స్కూల్స్ నడిపిస్తున్నది దాత్రి ఫౌండేషన్. ఇదే కాకుండా ఈరోజు ప్రధానమంత్రి ప్రోగ్రామ్ లో కూడా బాధ్యతగా పనిచేస్తున్నది దాత్రి ఫౌండేషన్. ఇదే కాకుండా దీపావళి పండుగ జరుపుకున్నప్పుడు వాళ్ళ చుట్టుపక్కల, వాళ్ళ ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న అందరు కులమతాల అతీతంగా అందరితో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నది దాత్రి ఫౌండేషన్. ఇదే కాకుండా ఎవరు ఏ కష్టాల్లో వస్తే ఏదో ఒక రూపంగా విజయవాడ ఫ్లడ్స్ కూడా నాతో కలిసి వచ్చి అక్కడ మనుషులకు సకాలంగా వాళ్లకు అన్ని సరుకులన్నీ అందించింది దాత్రి ఫౌండేషన్. దానికి సేవకు మారుపేరని చెప్తున్నారు. అదేవిధంగా ఈ రోజు మనము చాలా బాధ్యతగా ఉన్నది. ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మనమందరం కలిసి నడుం బిగించాలా. కొంతమంది మదనపల్లికి ఆసరాగా తీసుకొని మదనపల్లిలో సంపాదించి మదనపల్లిలో మళ్ళీ మీ దగ్గర పెత్తనం చలాయించి మీ దగ్గర ఎమ్మెల్యే మళ్ళీ మీ దగ్గర డబ్బులు చేయాలని అనుకున్నారు. ఇటువంటి వాళ్ళు సమాజానికి సిగ్గు చేయడం తెలియజేస్తున్నా. ఇదే కాకుండా మన సాక్షి పత్రిక మన ఏదో వేసింది 30 లక్షలని. నా జీవిత కాలం ఉన్నంత వరకు చెప్తున్నా, నేను సాక్షి పేపర్ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఛాలెంజ్ చేస్తున్నా, షాజహాన్ అనేవాడు మనిషి ఏమని తెలుసుకోవాలా మాట్లాడే ముందని చెప్పి ఎక్కడైనా ₹1 తప్పు ఉన్నా ఎప్పుడైనా ఏ దానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా ఈ రోజు మంచి సమాజ నిర్మాణం కోసం దాత్రి ఫౌండేషన్ పనిచేస్తున్నది. తప్పకుండా నేను వీళ్ళతో కలిసి మాకు ఉంటాను. వీళ్ళు ఏ అవసరం ఉన్నా తప్పకుండా నేను వీళ్ళకు కూడా సమాజంలో ప్రత్యేక స్థానం కల్పించి వీళ్ళు ఇంకా మెరుగైన పద్ధతిలో సమాజ సేవ కోసం పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అన్నమయ్య జిల్లాకు గాను మన దాత్రి ఫౌండేషన్ ద్వారా ఇక్కడ మనం లాంచ్ చేయడం జరుగుతుంది సార్. ఇవాళ మీ చేతుల మీదుగా దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎంతో మంది కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు. వాళ్ళలో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి వాళ్ళకి లోన్స్ కానీ సహాయం కానీ లేని 18 రకాల కళలు ఉన్నాయి సార్. రాతి పని కానీ, చేతి పని కానీ, వలలు చేసే వాళ్ళకి కానీ ఇలాంటి వాటికి అంటారు. లోన్స్ కానీ ఎటువంటి ప్రభుత్వ సహకారం లేదని చెప్పేసి కొత్తగా వీళ్ళందరి కోసం కూడా మన ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసినటువంటిది మన అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో మనం స్టార్ట్ చేసుకున్నాం ఇవాళ మీ చేతుల మీదుగా. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 7 రోజుల శిక్షణ ఉంటుంది. ఎవరైతే ముందుగా ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళకి ఉంటుంది, మరియు కొత్తగా కూడా ఎన్రోల్ చేసుకోవచ్చును. దాంట్లో ఏంటంటే 7 రోజులు కాదు, ప్రతిరోజు ₹5,000 గౌరవ వేతనాన్ని వాళ్ళు అందిస్తూ మరియు 15,000 విలువ చేస్తే ఇటువంటివంతా పూర్తిగా ఫ్రీగా కార్మికులకైతే, మీరైతే కాపీ మేస్త్రి పనిచేసే వాళ్ళకైతే ఇది, మాన్నాకలకైతే పూసలు, ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ మీటర్ సార్, టేప్ ఉంటుందా, అవును సార్, టేప్ సహాయం లేకుండా కొలిసేటువంటివి. ఇవన్నీ కూడా టెక్నాలజీ మూలమట్టం
ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్న పనిలో మరియు టెక్నాలజీని ఉపయోగించి ఈ 7 రోజుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా రోజు వాళ్ళ పనిని మానేసుకొని ఇబ్బంది పడకుండా మరియు వాళ్ళకు 500 రూపాయలు గౌరవ ప్రభుత్వం అనేది ఇస్తూ మరియు 15,000 వాల్యూ చేసి ఇలాంటి ఫ్రీగా ఇస్తూ ఈ శిక్షణ అయిపోయిన తర్వాత ఆ సర్టిఫికేట్ తో 1,00,000 రూపాయలు బ్యాంక్ మేనేజరే మీకు కాల్ చేసి లోన్ పొందే మరియు వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి వెసులుబాటు మన ప్రభుత్వం అందిస్తుంది సార్. థ్యాంక్ యూ.